బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో నవదీప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 10వ తేదీన నవదీప్ ను హాజరు కావాలని ఈడీ తన నోటీసులో పేర్కొంది. ఏడాది సెప్టెంబర్ 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన 3 నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళని విచారించగా వీళ్ళతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ని నిందితుడిగా చేర్చిన పోలీసులు ఇటీవలే అతన్ని విచారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో నవదీప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 10వ తేదీన నవదీప్ ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఏడాది సెప్టెంబర్ 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన 3 నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళని విచారించగా వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక అరెస్ట్ అయిన వారిలో రామచంద్ర అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ని నిందితుడిగా చేర్చిన పోలీసులు ఇటీవలే అతన్ని విచారించారు.